తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఓటర్ ఐడి కార్డు లేకున్నా ఓటేయచ్చట. ఇంకెన్ని మోసాలు చేయనీకి? ఇప్పటికే గిగ్గింగ్లు అన్నీ చేస్తున్నారు. టెక్నాలజీ అనుకుంటే టెక్నాలజీ మన దగ్గర బద్ధకాన్ని పెంచుతుంది. డిజిటల్ ద్వారా ఓటేయచ్చట అంటే ఇది పబ్లిక్ని మోసం చేద్దామన్నా. ఇప్పటికే చాలా కాంట్రవర్సీస్. ఒకరికే 2-3 ఓటర్ ఐడీలు ఉంటున్నాయి. మా బీజేపీ కార్పొరేటర్ ఒక ఆమె ఉన్నది మౌలాలిలో. ఆమెకి మహేశ్వరంలో ఉంటుంది ఓటర్ ఐడి, ఇక్కడ కూడా ఉంటుంది. 2 ఓట్లు ఉన్నాయి. ఒకరికే 2 ఓట్లు ఉన్నాయి. మరి బీజేపీ రామచంద్రరావు గారు మరి ఏం చేస్తారో తెలియదు. ఒక మనిషి 2 ఓట్లు ఎట్లుంటాయి? అవి నకిలీ ఓట్లా? అవి ఎట్లా వస్తాయి? ఒక మనిషికి ఒక ఓటు హక్కే ఉండాలి. కానీ ఆమెకి వాళ్ళ భర్తకి ఇద్దరికి కలిపి 4 ఓటు హక్కులు ఉన్నాయి. ఇది ఎట్లా సాధ్యం? ఈ ప్రశ్న అడిగితే తెలంగాణలో బీజేపీ నాయకులకు శ్రావ్య అంటే కోపం. అంతేగాని అరే శ్రావ్య మా మంచికే చెప్పింది, ఆ కార్పొరేటర్ని బెదిరించో లేకపోతే ఇంకేదో చేసో ఒక ఓటు రద్దు చేసుకుందామని ఏం లేదు వీళ్ళకి. మొత్తం ఇదే ఇగో 12 రకాల ఫోటో ఐడీల్లో ఏదో ఒకటి ఉన్నా ఓకేనట. జిహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఓటరు జాబితాలో పేరుండి ఓటర్ ఐడి లేకున్నా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ ఓటర్ ఐడి కార్డు లేకున్నా ఓటేయచ్చు. 12 రకాల ఫోటో ఐడీల్లో ఏదో ఒకటి ఉన్నా ఓకే. జూబ్లీహిల్స్లో నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ఓటర్ జాబితాలో పేరుండి ఓటర్ గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలలో ఏదైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆధార్, ఉపాధి హామీ, జాబ్ కార్డు, బ్యాంక్, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా, స్మార్ట్ కార్డ్ లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్పోర్ట్ ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పిఎస్యులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూడిఐడి కార్డులతో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉన్న ఓటు వేయచ్చని తెలిపారు. ఇట్లా ఏదో ఒక గుర్తింపు కార్డు అని చెప్పి మీరు ఇస్తే కథం. మోసగాళ్ళు, కేటుగాళ్ళు ఒకరి పేరు మీద ఒక 4-5 ఓట్లు ఇస్తాం, ఒకరి పేరు మీద ఒక 10-12 ఓట్లు ఇస్తాం, 20 ఓట్లు ఇస్తాం అని చెప్పి మోసం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొక్కసారి ఆలోచించమని చెప్పి చెప్తా ఉన్నాం.